హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది అందరూ చూడాల్సినటువంటి వీడియోనే. శ్రీరాముడు జన్మభూమి అయోధ్య. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు పవిత్రమైనటువంటి పుణ్యభూమి కూడా అయోధ్య అని చెప్పవచ్చు. ప్రతి ఇయర్ కోట్ల మంది భక్తులు వచ్చి ఈ అయోధ్య దేవాలయాన్ని సందర్శించుకుంటూ ఉంటారు. ఇలాంటి పుణ్య దేవాలయంలో దొంగలు పడ్డారు. కోటాను కోట్ల రూపాయలు దోసుకోవడం జరిగింది. ఈ దొంగతనం చేసినటువంటి వారు ఇంటర్నేషనల్ దొంగల ముఠాను, విదేశాల నుంచి వచ్చినటువంటి దొంగలో కానే కాదు. అయోధ్య దేవాలయంలో పనిచేసేటటువంటి ట్రస్ట్ సభ్యులు, పైగా హిందువులు. ఈ మాట చెప్పాలంటే సిగ్గుచేటుగా ఉంది. వీళ్ళు దోసుకున్నటువంటి నగదు గనక మనం ఆలోచించేసినట్లయితే 200 కోట్ల పైగానే దోసుకోవటం జరిగింది. ఇంకా అంతకు మించి ఈ 200 కోట్ల కంటే కూడా ఎక్కువే ఉండొచ్చు అని చెప్పేసి కూడా అంచనా. ఎన్నో వందల సంవత్సరాల క్రితం అయోధ్య రామాలయాన్ని కూల్చినటువంటి వ్యక్తులు అక్కడ మసీదు నిర్మాణం చేయటం జరిగింది. సుమారుగా 500 సంవత్సరాలుగా అలానే ఉన్నట్లు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎట్టకేలకు కోర్టు తీర్పుతో రామాలయాన్ని రంగరంగ వైభవంగా కట్టుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వైభవోపేతంగా ఈ యొక్క అయోధ్య రామాలయాన్ని నిర్మించుకోవటం కూడా జరిగింది. అసలు ఈ దొంగతనం ఎలా జరిగింది, ఎవరు చేశారు, యోగి సర్కార్ వీళ్ళపై చర్యలు ఎలా తీసుకుంటుంది అని దేశవ్యాప్తంగా చర్చ అనేది జరుగుతుంది. దీని అంతటికీ ప్రధాన కారకులు ట్రస్ట్ సభ్యులు. వాళ్ళ జీతాలు కనుక మనం చూసినట్లయితే నెలకు 15 నుంచి 16,000, 17,000 మాత్రమే ఉంది. ఒక్కసారిగా వీళ్ళు కోటీశ్వరులు ఎలా అయ్యారు, విదేశాల్లో వీళ్లకు పెద్ద పెద్ద హోటల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేటటువంటి అనుమానాలు అందరికీ కలిగాయి. ఈ యొక్క దేవాలయానికి డబ్బులు భక్తులు డైరెక్ట్గా హుండీలలోనే వేస్తూ ఉంటారు. వందలు, వేలు, లక్షలు, కోట్ల రూపాయల వరకు వేస్తూ ఉంటారు. ఇంకా వీటితో పాటు నగదుతో పాటు వెండి, బంగారం, డైమండ్స్ ఇవి కూడా భక్తులు హుండీలలో వేస్తూ ఉంటారు. ఇలా చూసినట్లయితే కోటాను కోట్ల రూపాయలు ఈ యొక్క అయోధ్య రామ మందిరానికి భక్తులు ఇస్తూ ఉంటూ ఉంటారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రస్ట్ ఈ గుడి మొత్తాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రస్ట్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి మరి అయోధ్య రామాలయం మీరు కట్టుకోవచ్చు అయోధ్యలు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం, ఈ ట్రస్ట్ని పేరు పెట్టి దీన్ని ఏర్పాటు చేయటం, భక్తుల నుంచి విరాళాలు సేకరించి ఆ యొక్క డబ్బుతో రామాలయాన్ని కట్టుకోండి అని చెప్పేసి తీర్పు ఇవ్వటం జరిగింది. అప్పుడు ఈ ట్రస్ట్ నియమించుకోండి. తర్వాత మనం చూసినట్లయితే ఈ ట్రస్టులో నమ్మకమైనటువంటి వాళ్ళను ట్రస్ట్ సభ్యులుగా నియమించుకోండి, ప్రజల నుంచి వచ్చేటటువంటి విరాళాలతోనే మరి ఈ రామాలయాన్ని నిర్మించుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మొత్తంగా ఈ నిర్మాణం మొత్తం భక్తులు ఇచ్చినటువంటి కోట్ల రూపాయలతోనే జరిగింది. గవర్నమెంట్ అనేది ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ కోటాను కోట్ల రూపాయలు ఇచ్చింది, ఆ డబ్బుతోనే మరి అయోధ్య మందిరాన్ని కట్టారనుకుంటారు. కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతోనే ఈ యొక్క రామ మందిర నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం ట్రస్ట్ సభ్యులు మొత్తం 15 మంది ఉంటారు. దొంగతనం ఎలా జరిగింది ఒకసారి అండి. 15 మంది సభ్యులు ఉంటారు. ఈ ట్రస్ట్ అధ్యక్షుడిగా గోపాల్ దాస్ గారు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్గా గోవింద్ దేవగిరి గారు ఉన్నారు. ఇంకా కొంతమంది కేంద్రం నియమించింది, కొంతమందిని స్టేట్ గవర్నమెంట్ కూడా నియమించింది. ఇందులోనే ఇంకా మనం చూసినట్లయితే ఇంకా కొంతమందిని ప్రైవేట్ సెక్టర్ నుంచి ప్రైవేట్ పబ్లిక్ని కూడా కొంతమంది సభ్యులుగా నియమించడం జరిగింది. వీళ్ళల్లోనే కొంతమంది దొంగలు తయారైనారు. ఎందుకంటే డబ్బు మరి కొంతమంది బుద్ధిని కూడా మారుస్తుందని చెప్పడంలో వీళ్ళే వదలనని చెప్పొచ్చు. వీళ్ళలోనే దొంగలు ఉన్నారు. వీళ్ళల్లో దొంగ ఇప్పుడు ఈ పేర్లు చంపకరాయి, అనిల్ మిశ్రా, గోపాల్ అనేటటువంటి వ్యక్తులు ప్రధానమైనటువంటి నిందితులుగా మరి పేర్కొనడం జరిగింది. ఇందులో ఇక ఈ ట్రస్ట్లో వచ్చేటటువంటి అమౌంట్
కౌంటింగ్ ఎవరు చేస్తున్నారు అనేది ఆలోచిస్తే 24 మంది ఫస్ట్ ఈ సభ్యులు ఈ హుండీల్లో వచ్చినటువంటి అమౌంట్ని గ్యాదర్ చేస్తుంటారు. నోట్లను సపరేట్గా, కాయిన్స్ని సపరేట్గా చేస్తూ ఒక బాక్సుల్లో పెడుతూ ఉంటారు. వీళ్ళ మీద మానిటరింగ్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి 12 మంది ఉంటారు. వీళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసేటప్పుడు ఆ 12 మంది అబ్జర్వేషన్ చేస్తూ ఒక్కొక్కరు 2 చొప్పున అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఈ ప్రైవేట్గా నియమించినటువంటి 12 మంది కూడా ఈ చెంపక్రాయికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళందరి పర్యవేక్షణ అమౌంట్ లెక్క పెట్టేటప్పుడు అందరూ కూడా మరి కెమెరాల యొక్క పర్యవేక్షణలోనే ఉంటారు. అదేంటి కెమెరాలు చూస్తూనే ఉన్నాయి కదా, దొంగతనం ఎలా జరిగిందని మనం అనుకుంటాం. ఇక్కడ నుంచి కోటాను కోట్ల రూపాయలు మొత్తం విడివిడిగా సపరేట్ చేస్తూ బాక్సుల్లో పెడుతూ కౌంట్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్లో ₹1,00,00,000 పెట్టారనుకోండి, అందులో ₹1,00,00,000 కౌంట్ చేసి పెట్టరు వీళ్ళు. కెమెరాలు చూస్తూనే ఉంటాయి. ఆ లెక్కల్లోనే కోట్ల కంటే ఇంకా 4-5 కోట్లు అందులో జమ చేసి ఆ బాక్స్ని కంప్లీట్ చేస్తారు. ఆ బాక్స్ని అవుట్ సైడ్ పంపిస్తారు. కెమెరాల నిఘా నుంచి పక్కకు వెళ్ళిపోతున్నాయి. ప్రతి బాక్స్కి కూడా అలానే డబ్బులు కోట్లు కొంచెం ఎగస్ట్రా వేసి కెమెరాల నిఘా నుంచి బయటికి పంపిస్తున్నారు. పంపించిన తర్వాత అక్కడ మనకు తెలుస్తుంది, అక్కడ మళ్ళీ వీళ్ళు కౌంట్ చేసినప్పుడు ఆ ఎగస్ట్రా ఉన్నటువంటి కోట్లు మొత్తం వీళ్ళు పంచుకోవడం జరుగుతుంది. ఎంత దుర్నీతి, ఎంత అవినీతి చూసారా! దేవుడికి వచ్చినటువంటి డబ్బులను కూడా దోచే స్థాయికి వెళ్ళిపోయినారు. ఇలా చేస్తూ ఉన్నారు. ఇలా చేసిన తర్వాత ఒక్కసారిగా నిరుపేదలైనటువంటి ట్రస్ట్ సభ్యులు ఒక్కసారిగా కొన్ని రోజులైన తర్వాత ఫార్చునర్ కార్లు కావచ్చు, మరి అందమైనటువంటి విల్లాలు కావచ్చు, ఇవన్నీ కట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు, పక్కన ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం అనిపించదా? ఇలాంటి డౌట్ క్రియేట్ అవ్వదా? అలా డౌట్ క్రియేట్ అయిన తర్వాత వాళ్ళ మీద నిఘా పెట్టి, వాళ్ళ మీద ఆలోచన చేసి, వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఏంటనేది మొత్తం ఆలోచన చేస్తే చిన్నగా క్లూ లాగితే వాళ్ళ కుంభకోణం అనేది బయటపడింది. ఇది ఎంత అవినీతి ఒక్కసారి ఆలోచన చేయండి. అయోధ్య రామ మందిరం నిర్మాణం జరగాలని చెప్పేసి కోటాను కోట్ల మంది భారత హిందూ ప్రజలు కోరుకున్నారు కదా. అక్కడ కోరుకొని అక్కడ దేవుని సేవలోనే నీకు జాబ్ వస్తే పర్ఫెక్ట్గా చేసుకోవాలి కదా. అలా చేసుకోకుండా అవినీతికి పాల్పడి, అక్రమాలకు పాల్పడి, డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయంగా భావించి పవిత్రమైనటువంటి పుణ్య దేవాలయంలోనే దొంగతనానికి పాల్పడినటువంటి ఈ సభ్యులకి శిక్ష ఎలా పడనుంది అనేది మీరు కామెంట్లో తప్పనిసరిగా తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి చర్యలు ఏ దేవాలయంలో జరగకుండా ఉండాలి. ఎందుకంటే అవినీతి అనేది అసలు అంతమొందిపోవాలి. మరి మనం చూసుకున్నట్లయితే యోగి సర్కార్, యోగి గవర్నమెంట్లో ఎలా వీళ్ళని శిక్షించనున్నారు ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది. ఇలాంటి కుంభకోణం చేసినటువంటి వ్యక్తులు ఆ ట్రస్ట్ సభ్యులై ఉండటం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో కూడా ఎలర్ట్గానే ఉండాలి. మరి ఇంకా దీని వెనక ఎవరున్నారు ఏంటనేది కూడా పూర్వాపరాలు తెలుసుకొని తప్పనిసరిగా రీకలెక్ట్ చేసి ఆ దేవుని యొక్క డబ్బు దేవునికి ఉంచాలని చెప్పేసి మీరు భావిస్తున్నారా? వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి, ఇంకా ఎంతమంది సభ్యులు ఉంటారని చెప్పేసి మీరు భావిస్తున్నారు? వీళ్ళ వెనకాల రాజకీయ నాయకుల యొక్క కూడా అండదండలు ఉన్నాయా లేవా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్, జై కిసాన్.